నువ్వు అడుగు. నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు, ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు? అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి, జన్మ జన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది. కానీ ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమిటి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుందే? రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇది అంతా తమ తలవే. మహానుభావులు వియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి కానివ్వండి, అయినా ఇందుకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారదా స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే. అదే నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలనా మీ ఉద్దేశం? అలా అంటున్నావే? అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి అంతవరకు వచ్చింది? బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు. అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం. సరి సరి, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు. తెలవారు స్వామి. ఆహా, నేడు చాలా సుదినం. సృష్టి స్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఉరకరారు మహాత్ములు. వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులే రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయనా దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం. నేడు నీ కన్న కుమార్తె కళ్యాణ విషయమై ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. సకల ఐశ్వర్యవంతుడు, మహా తపస్వి, సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికి అంటున్నారా? కాదు, యథార్థమే చెప్తున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగుంది. ఆ భిక్షాధికారి ఈ దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డ లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద పుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? అసంభవం. అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయ. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతనే తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వానికి నా పుత్రికనిచ్చుటకు వీలు లేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆతరపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేష్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చెయ్యి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించండి. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేవదేవ, మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను. నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించి నా విన్నపం ఆలించి పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి? దక్ష ప్రజాపతి ముద్దు బిడ్డవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం
తనయ చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేనెన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా? అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. క్షుద్రుడైన అరుదుని ఆరాధన నీకు తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నారు. ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిది నిన్ను శాసించగలనా తల్లి? ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరచిపోవడమా? ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలో సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రలాపం. చతుర్దశ భువనైక శాసనకర్త సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షునకు ఆ భిక్షు అల్లుడు కావడమా ఆ సంభవం? సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసించావా? కన్న కూతురు కావున ఇంతవరకు వచ్చాను. మరపాల జ్వాల దగ్ధమై ఉండేవాడు. సతీ, కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నాన్న, నన్ను చిత్రవద చేసిన శివనామ స్మరణ మావలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. మార్చుకోలేవు? పరమేశ్వర, సరే. నాన్న, నాన్న, తొందరపడకండి. నాన్న. దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు, చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం. శాంతించండి. వారిని నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ చెలగాటం. నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని ఈ దక్షుడు. అమ్మా, అమ్మా. ఊరుకోతాను, ఊరుకో. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా. కానున్నది కాకమానం. ధైర్యం వహించు. ఆవేశపడకండి స్వామి, శాంతి వహించండి. శాంతి? కన్న కూతురే నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనే వివాహం చేసుకుంటానని భీష్మించి కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి? చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది. స్వామి, ఏమిటి పరీక్ష? నెరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కన్న కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం. పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి. మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప. వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందేనా నీ పాద సేవ తప్ప నేను అన్యం ఆశించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలో నైనా సఫలం చే స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. ఏమిటి పరీక్ష? మృత్యు కూడా నాకు దూరం అవుతుంది.
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైతే చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు. నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడు నిరాదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు. తన విరోధిని వధించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా. చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడుట మానవతలకు తగునా స్వామి? నీకు నీతులు తెలుసునే అమ్మాయి. ఇంతకు నీవు మనసర్పించింది ఎవరికి? దేవదేవుడైన ఆ పరమేశ్వరునకు. బెర్రిదానా, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైనా నిన్ను ఆదుకున్నాడా? కంటికి అగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నిజం గ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు. నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు. ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడనుకుంటున్నావు కదూ? నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు. ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాల ముంచినా ఆ పరమశివునిదే పారు. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను. ఇష్టకామ్య అర్థ సిద్ధిరస్తు. వెళ్ళిరా, వెళ్ళి. అమ్మ సతి, ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృ హృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యురాలి. స్వయంవరం అంటే పనికి వెళదాం. పద తల్లి. కళ్యాణమస్తు. అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్నకూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తావనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఈడేర్చు తల్లి. సుభాషిని, సభను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. సిద్ధం ప్రభు. అమ్మా సతీదేవి, వీరు
దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రరథనామధేయుడు. నారాయణ రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, విముక్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారదా, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు జగత్కారకుడు సర్వాంతర్యామి అయిన శివుడు సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములు అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూలమాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వం. నోర్మి, చేసిన దానికి సిగ్గు చెందక నిండు సభలో నన్నే ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. కళ్ళకు మాత్రమే కత్తి చేయడం భావ్యమా? కనికరించండి స్వామి. వైరిని, ఇదా నా కుమార్తె? ఎంత వారించిన నువ్వు వెనక నా విరోధిని వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదా, నేను దీనికి తండ్రిని కాదు, నన్ను వారించు. శాంతించు అగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ, ఆస్తుజన మందారా, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి. సతీ, స్వామి, సాక్షాయంగా నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు. పద. ఒరే మాయావి, దొంగచాటుగా వచ్చి కన్యాభరణము గావించుతాయా నీ తీర లక్షణం? కానిము, ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు. నారాయణ.